ఒక గొడవ లేదు, ఏమీ లేదు. ఏం సప్పుడు అనిపించలేదు. ఎట్లనన్నా సరే వీళ్ళని చెడగొట్టాలి. అమ్మో, ఈ ఊరు మంచిగా ఉన్నదనుకో, నా కళ్ళు మంటలేస్తుంది, కడుపు వికారం వేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు అసలు? అమ్మని అమ్మ, ఏంది మొగుడు పిల్లలు మొత్తం కులుక్కుంటున్నారు. మొన్ననే కొట్లాట పెట్టుకున్నారు, ఇప్పుడేమో కులుక్కుంటున్నారు. వీళ్ళ ముక్కులో మూలకాయ పెట్టా. ఎట్లనన్నా సరే వీళ్ళకి ఇద్దరి మధ్యలో పుల్లేయాలా, వీళ్ళకి గొడవ కావాలా, లేకపోతే నేను ఊరుకునేది లేదు. అమ్మా, అన్ని సంసారాలు మంచిగా చేసుకుంటున్నారు వీళ్ళు. సినిమాకి వెళ్ళాం కదా, చాలా బాగుంది కదా. చాలా బాగుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, రేపు మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్దాంపా, ఏముంది సరదాగా అలా అలా తిరిగి వద్దాము. నువ్వు కూడా షాపింగ్ చేద్ది కానీ. అమ్మని అమ్మ, వీళ్ళు కూడా మంచిగా ఉన్నారా? వీళ్ళ కళ్ళల్లో కారం కొట్ట, వీళ్ళ నోట్లో గుమ్మడికాయ పెట్ట, నేను లేని టైం చూసి మంచిగా కులుక్కుంటున్నారు. ఎట్లన్నా సరే మీకు ఉంటది ఈ పని చెప్తాగు. వీళ్ళ నోట్ల మనుగడ పోయేటప్పుడే కానీ కొట్టుకొని చచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు. ఎత్త కొడలు ఎప్పుడు కలిసారో తెలియదు, ఎప్పుడు కొట్లాడుకుంటారో తెలియదు. వీళ్ళు ఇట్లుంటే అస్సలు ఆకలి కూడా అవుతలేదు. వీళ్ళని ఎట్లనైనా సరే విడదీసి అప్పుడే అన్నం తింటా. అమ్మో, నా కళ్ళమంటే ఎక్కువ అవుతుంది. ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని విడగొట్టి అప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అక్క, చెప్తండి బాగున్నా. బాగున్నా అక్క, బాగున్నావా అక్క? మీ ఆయన ఎటు పోయిండు అక్క? బయటికి వెళ్ళింది చెల్లి. అట్లా చెప్పిండా? ఏం లేదులే అక్క. ఎప్పుడు వస్తాడు? తెలీదు మరి ఎప్పుడు వస్తాడో, వెళ్ళాడు. అవును, మరి అమ్మాయిలతో తిరగాలి కదా. అమ్మాయా? ఆ ఎవరు చెప్పారు నీకు చెల్లి? ఏమో అక్క, అయినా గివి నాకెందుకులే. అయినా మీ సంసారం గురించి నాకెందుకు అక్క? మీ సంసారం మీ ఇష్టము. మీరు మొగుడు పిల్లలను కలుసుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అని నాకెందుకు అక్క? బయట మాట్లాడుతూ ఇన్నా అంతే. అదేంటి నువ్వంటే ప్రేమ, నువ్వు లేకపోతే నేను బతకలేదు. రతి సినిమా కూడా వెళ్ళిన చెల్లి మేమా. మగాళ్ళన్నాక ఇంతే అక్క. నువ్వంటే ప్రేమ అంటారు, నువ్వు లేకుండా ఉండలేను అంటారు, కానీ వేరేదంతా తిరుగుతారు. కానీ ఇవన్నీ నాకు అనవసరం అక్క. ఆయన చాలా మంచోడు చెల్లి. ఓ, మీ ఆయన చాలా మంచోడా? అవును. సరే, మళ్ళా రోజు బయట నుంచి రాగానే నడుము అంటాడా? అంటాడు చెల్లి. అలసిపోయిన అంటాడా? అంటాడు. మరి ఏడు అలసిపోతున్నావు ఏమో, నాకేం తెలుసు. అదేంటి చెల్లి అలా అంటావు? ఏమో అక్క, ఇక చెప్పిన కాడికైతే చెప్పిన. అయినా మీ సంసారం మీ ఇష్టం, మంచుకుంటారా, కలిసి ఉంటారా, కొట్లాడుకుంటారా, మీ ఇష్టం. అయినా నాకెందుకులే అక్క, నా సంసారమే మంచి లేదు. పోయేస్తా మళ్ళా. అక్క, చెప్పినట్టు మర్చిపోయినా. ఎందుకన్నా మంచిది ఒక కన్నీసి ఉంచు మీ ఆయన మీద, లేదంటే లెక్కమని ఎవరైనా ఎత్తబోతుంది. సరేనా? అబ్బా, నా కడుపు సల్ల పడ్డది. ఇక వీళ్ళిద్దరు కొట్టుకుంటే మస్తు మంచిగా ఉంటది నాకైతే. దొంగ మొహోడు. రాత్రంతా ప్రేమగా ఉంటాడు నాతో, పగలంతా అమ్మాయిలతో తిరిగొస్తున్నాడా? రాత్రిగా సినిమాకి తీసుకెళ్ళింది. ఎంత ప్రేమ ఉందో అనుకున్నాను. ఇంటికి రాని చెప్తా ఈ సంగతి. ఏం గయ్యాలి గంగమ్మ, నేను నవ్వుకుంటా వస్తున్నా. ఎవరు కొంపగా నిప్పెట్టి వచ్చినట్టున్నావు? ఈ కొంప పెట్టలేదు, సంతోషించు. నా కొంపకు నువ్వు నిప్పెట్టలేవులే. ఊర్లో కొంపలన్నిటికీ నిప్పు పెట్టేసా, నీ కొంపో లెక్క. పోరా గొట్టంగా. ఊళ్ళో కొంపలనికి నిప్పెట్టచ్చు కానీ నా కొంపకు నువ్వు పెట్టలేవే. పోవే పొలమ్మ. అన్నా, ఏం చేస్తున్నావు? బాగున్నావా? రా కూర్చో. వచ్చి ఇప్పుడేనా రావటం? ఇప్పుడే వచ్చినా. ఏంది అంత మంచిగా ఉండదా? అంతకు మంచిగానే ఉందిరా. వదిలింటిపోయింది. వదిన ఇప్పుడే ఆడికి వెళ్ళిందిరా. అవునా? అదేంది మీ ఇంటికి వాళ్ళు చుట్టాలు వచ్చినట్టున్నారు? ఏమి ఎవరు రాలేదే. చుట్టాలు రాలేరా? మరి అదేంది నిన్న ఒకటే ఇకలు పగపగలు మీద అవుతుంది, ఏదో జోకులు వేసుకుంటుంది. నేను మీ చుట్టాలేమో అనుకున్నా. ఏం లేదమ్మా, చుట్టాలు ఎవరు రాలేదు. అవునా? ఏమో, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే ఇన్నా. నీ వదిన అట్టాడిది ఏం కాదమ్మా, చాలా మంచిది. అవునా? ఈ మధ్య అన్నం గిట్లా మంచిగా పెడుతుందా? పెడుతుందమ్మా, బానే ఉంటుంది. కూర గిట్లా వండమన్నప్పుడు ఏమన్నా కోప్పడుతుందా? ఎప్పుడన్నా అప్పుడప్పుడు కోపడుద్ది అంతే. అందుకే మరి అటు మరి నాకు ఇక ఇది ఏమవుతుంది ప్రేమ. ఇక ఒక్కసారి కనుక్కోరి బయట ఏం మాట్లాడుకుంటున్నారు. ఏందమ్మా అంత మాట్లాడుతున్నావు? నాకు ఇంతవాడికి అర్థం కాలేదు. నీకు ఏమో అన్న, లోకులు కాకులు 100 రకాలుగా మాట్లాడతారు.
నాకు వినిపించింది చెప్పిన, ఎందుకంటే నువ్వు ఇక నా అన్న లాంటివి కాబట్టి చెప్పిన. సరే మళ్ళీ ఇక పోయిస్తా. సరే అమ్మా. ఈ అమ్మాయి చూస్తేనేమో ఇలా చెబుతుంది, ఏదో 2 రోజుల నుంచి సరిగా ఉండలేదు, ఇదేదో అనుమానంగానే ఉంది. రాని అడగాల, వాళ్ళ తాడో పేడో తేలవాళ్ళ సంగతి తెలుసుకోవాలి అసలు. ఈ అత్త కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్య? బాగా ఇకలు పక్కపక్కలు. ఇలా పని ఎట్లన్నా చెప్పాలి. అక్క 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 లేదా అత్త? లేదు, వచ్చిన కొంచెం చెప్పు. ఆహా, లేదా? చెప్తా. అత్త కొద్దిగా చక్కెర కావాలత్త ఇంట్లోకి. చక్కెర లేదు, ఏం లేదు మా ఇంట్లో. చక్కెర లేదా? కందిపప్పు లేవు. పెసరపప్పు లేవు అవి కూడా. ఇంకేడు ఉంటాయిలే అత్త. అదేంది అట్లా అన్నావు? అట్లా కాకపోతే ఇంకెట్లా అత్త? నీ ఇంట్లో ఉన్న సరుకులన్నీ నీ కోడలు వాళ్ళ పుట్టింటికి పంపిస్తా అంటే ఇంకేముంటాయి ఇంట్లో? అవునా? అవునే అత్త, ఇవన్నీ నీ కొడుకు తెలియకూడనే అవుతున్నట్టవా? అవునా, వాడు అమాయకుడే. మీరు ఇంత అమాయకులు ఉన్నారు కాబట్టి అది ఒక ఆట ఆడిస్తున్నది మిమ్మల్ని. నీకు అర్థమైతలేదు కానీ సరే, మీ ఇంట్లో లేకపోతే ఏంటి, ఇలా పక్కింటి వాళ్ళని అడుగుతా చక్కెర. అబ్బా, గిన్నెలో చక్కెర దొరకకపోయినా వీళ్ళ గొడవ పెట్టిన తర్వాత నా నోట్ల చక్కెర పడ్డట్టు అయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు? ఎవరిని అమ్మాయిని ఎక్కించుకోవాలంటున్నావు అంటే ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానే? వెళ్ళావంట కదా బండి ఎక్కించుకొని. చెప్పింది కాడిది ఎవరు? ఎవరంటే ఇప్పుడు ఎంత నేను విన్నాగా నీకు వాళ్ళ మాట ఏంటో నా మాట వినవారు? ఏంటిది ఈయనేంటిది? ఎవరో మాట ఏంటవే నువ్వు? ఎక్కించుకొని వెళ్ళావంట, నాకు తెలిసింది నువ్వు అసలు. 100 రకాలు చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళాను? ఇందాక నీ రాత్రి సినిమాకి కూడా వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాను? అందుకే నేను అదే నమ్ముకున్నాను, నమ్మాను. నువ్వు మంచోడు అని. ఎలా? వేరే అమ్మాయిని ఎక్కించుకెళ్ళావంట. నీ సంగతి ఇలా కాదు, నేను మా ఇంటికి పుట్టింటికి వెళ్ళి నీ మీద కేసు పెడతాను చూడు. ఏం కేసు పెడతావు? ఇంకా వాళ్ళ మాటలు నమ్ముతావు నువ్వు వరకు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు ఏంది? నాకు తెలియట్లేదా ఏంది? ఏం మాట్లాడుతున్నారు? ఏకైకలో పక్కపక్కల అర్థం అవుతానే ఉంది. నువ్వు చేసే భోగవతం అంతా నాకు తెలుస్తానే ఉంది. నువ్వు నాకేం తెలియదు అనుకుంటావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేం చేశానని ఇలా మాట్లాడుతున్నావు. కొడతారేంటి? అర్థం అయింది అసలు.